Philippians chapter 2, verse number 19, but I trust in the Lord Jesus to send Timothy shortly unto you, that I also may be of good comfort when I know your state. 19వ వచనం చదువుకుందాం. 2:19 నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. For I have no man like-minded who will naturally care for your state. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. For all seek their own, not the things which are Jesus Christ. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. But ye know the proof of him, that as a son with the Father he hath served with me in the gospel. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. And we trust God will bless our reading and meditation upon his word again today. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని చేయబోయే వాక్య ధ్యానాన్ని ప్రభు దీవిస్తాడని నమ్ముతున్నాం. I want, as the Lord gives help, to continue the thought that we began yesterday in the ministry. గత రాత్రి వాక్య పరిచర్యలో ప్రారంభించిన అంశాన్నే ఇంకా కొనసాగించాలని నేను ఆలోచిస్తున్నాను. Where we were looking at principles concerning the continuation of leadership amongst the people of God. దేవుని ప్రజల మధ్య ప్రభువుని అనుగ్రహించే నాయకత్వం ఎలాగూ కొనసాగుతూ ఉంటుందో మనం గమనిస్తూ వచ్చాం. And we looked especially yesterday at how leadership transferred from Moses, the man of God, to Joshua. దైవజనుడైన మోషే నుండి నాయకత్వాన్ని యెహోషువకు ప్రభువు ఎలా మార్చాడో గత రాత్రి మనం గమనించాం. This afternoon I want to spend a little while with you thinking about the transfer of leadership from Paul the Apostle to Timothy. ఈ మధ్యాహ్న సమయం అపోస్తలుడైన పౌలు తర్వాత నాయకత్వాన్ని తిమోతికి ప్రభువు ఎలాగ అప్పగించాడో గమనించబోతున్నాం. There are, of course, many similarities between the experience of Moses and the experience of Paul. మోషేకు పౌలుకు కూడా వారి యొక్క నాయకత్వాల్లో చాలా పోలికలు ఉన్నాయి. We won't spend time looking at them all today. అవన్నీ ఇప్పుడు ధ్యానం చేయాలని కాదు. But it is interesting to see that the man who succeeded Moses, మోషే తరువాత నాయకుడిగా వచ్చిన వ్యక్తి, was in many ways different in character from Moses. మోషే వంటి శీలమే కలిగిన వాడు అని కాదు గాని వేరుగా ఉన్న ఆ నాయకుడిగా ఉన్నాడు. Perhaps it would be better for me to say that he was not so much different in character, but different in nature. ఒకవేళ మనము శీలమని చెప్పలేము కానీ వారి యొక్క విధానాల్లో వారి యొక్క స్వభావంలో కొంచెం వేరుగా ఉన్నారు వారు మోషే యెహోషువ. That was very true as well with Timothy and Paul. అలాగే పౌలు తిమోతి విషయంలో కూడా. Timothy was a man of a very different nature from Paul. అపోస్తలుడైన పౌలు యొక్క స్వభావానికి తిమోతి యొక్క స్వభావానికి తేడా ఉన్నది. But just as Joshua had a long association with Moses, యెహోషువ చాలా కాలం మోషేతో కూడా కలిసి ఉన్నట్టుగానే so Timothy came to the attention of the apostle and had a long association with him. అపోస్తలుడైన పౌలుతో కూడా తిమోతి పరిచయం అయినప్పటి నుండి చాలా దీర్ఘకాలం సహవాసం చేశాడు. We read in Deuteronomy 31 yesterday how that there was a time when Moses called unto Joshua in the sight of all Israel. ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయంలో యెహోషువను ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట మోషే పిలిచి అతనికి బాధ్యత అప్పగించిన విషయాన్ని రాత్రి మనం గమనించాం. Moses publicly identified himself with this younger man. బహిరంగముగా యవనస్తుడైనటువంటి యెహోషువతో తాను ఎలాగూ ఐక్యపరచబడుతున్నాడో మోషే చూపించాడు. He had watched him. మోషే ఆయన్ని గమనించాడు. He had watched him for a long time. చాలా దీర్ఘకాలం గుర్తించాడు, గమనించాడు. And he saw in this young man that though there were things that needed to be corrected, the general direction of his life was very commendable. యవనస్తుడైన యెహోషువలో దిద్దవలసిన విషయాలు కొద్దిగా ఉన్నా కూడా అతడు రాబో కాలానికి సరిపోయిన నాయకుడని మోషే గుర్తించాడు. And we find exactly the same thing with Paul concerning Timothy in Acts chapter 16. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు తిమోతి విషయంలో గుర్తించాడు. In that chapter we find certain things about Timothy. తిమోతిని గురించిన కొన్ని విషయాలు అపోస్తలుల కార్యములు 16లో ఉన్నాయి. His mother was a Jewess and a godly woman. ఆయన తల్లి యూదురాలు, భక్తి కలిగిన యూదురాలు అని చెప్పాడు. His father a well-known man but a Greek. తిమోతి తండ్రి తెలిసిన వాడే కానీ అతడు హెల్లేనీయుడని రాయబడింది.
And it would seem from what we read in Acts 16 that his father was not a believer in the Lord Jesus. మనకు ఉన్నటువంటి ఆధారాలను బట్టి అప్పటికి ఈ తిమోతి తండ్రి విశ్వాసిగా ఉన్నట్టు కనబడడం లేదు. In fact, it would seem that his father had really no spiritual inclinations at all. ఆత్మీయమైనటువంటి ఆసక్తి ఉన్నట్టుగా కూడా ఆయన విషయంలో మనం చెప్పలేం. In other words, Timothy came from what was spiritually a divided home. మనము ఆత్మీయంగా చెప్పాలంటే తిమోతికి తండ్రి అలాగున్నందువల్ల ఆ కుటుంబము విశ్వసించిన వారు విశ్వసింపని వారు కలిసి ఉన్నట్టుగా ఉన్నది. But we find that that man who came from a spiritually divided home was well reported of by the brethren. అయినా తిమోతి ఆ కుటుంబానికి చెందినవాడైన సహోదరుల ద్వారా మంచి పేరు పొందినవాడుగా కనబడుతున్నాడు. He wouldn't be the first man or woman who has of necessity made the assembly of God's people their family. ఆ స్థానిక సంఘములో తిమోతి వచ్చినటువంటి పరిస్థితులు గమనించినప్పుడు అంతకుముందు అటువంటి వాతావరణం లేదు. I also want you, dear sisters, to take note this afternoon of the influence that was made upon Timothy by a godly mother. భక్తి కలిగిన తల్లి యొక్క ప్రభావం తండ్రి నమ్మకపోయినా తిమోతి జీవితం పైన ఎంతగా ఉన్నదో మనం గమనిస్తున్నాం. సహోదరులకు అది సవాలుగా అందిస్తున్నా. It is not given to the women to lead or to speak publicly. సంఘాలలో బహిరంగముగా నడిపించడానికి కానీ మాట్లాడడానికి కానీ స్త్రీలకు ఇవ్వబడలేదు. But what a tremendously valuable contribution was made to the well-being of assemblies at that time by a godly woman. అదే సమయంలో సంఘాల క్షేమము కొరకై తమ పిల్లలను చక్కగా తయారు చేసేటువంటి మంచి బాధ్యత తిమోతి తల్లికి అప్పగించినట్టుగా ప్రభువు ఎలా అప్పగించాడో గమనించాలి. In that divided home, that dear woman made it her business to raise a man for God. విశ్వసించని వాడు ఆ ఇంటిలో ఉన్నా కూడా భక్తి కలిగిన ఈ తల్లి తన కుమారుని చక్కగా ప్రభు పని కొరకు పెంచింది, సిద్ధపరచింది. We read of Timothy and his care and his ministry for the church at Corinth, 1 Corinthians 4. కొరింథులో ఉన్న సంఘం పట్ల తిమోతికి ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తిని గురించి మనం కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాం. We read of his ministry to the church at Thessalonica in 1 Thessalonians 3. అలాగే తెస్సలోనిక సంఘం పట్ల ఆయనకున్న శ్రద్ధ ఆసక్తి తెస్సలోని పత్రికలో కనీసం 3వ అధ్యాయంలో చదువుతున్నాం. We read of his ministry to the saints in Ephesus in the epistles that bear his name. ఎఫెసు సంఘం పట్ల సంఘములో ఉన్న వారి పట్ల తిమోతికి ఉన్న శ్రద్ధను గురించి ఎఫెసు సంఘాన్ని గురించి ఆ పత్రికలో తిమోతి పత్రికలో చదువుతున్నాం. And we have read the scriptures that deal with Timothy's ministry to the saints at Philippi. ఫిలిప్పి సంఘములో ఉన్న పరిశుద్ధుల ఎడల తిమోతి పరిచర్యను గురించి కూడా ఈ పత్రికలో మనం చదువుతున్నాం ఇప్పుడే. This man had a wide-ranging ministry. గనుక ఒకే స్థలంలో కాదు అనేక సంఘాలలో విశేషమైన పరిచర్య చేసిన వాడు తిమోతి. And Paul would say of him, I have no man like-minded who will naturally care for your state. మీ క్షేమ విషయమై అనగా మీ ఆత్మల క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు మరి ఎవడు నా యొద్ద లేడని పౌలు చెప్తున్నాడు. Timothy had a lovely shepherd heart. గనుక కాపరి హృదయం కలిగిన వాడు తిమోతి. And he helped the saints at Corinth. కొరింథులో ఉన్న పరిశుద్ధులకు సహాయం చేశాడు. And at Thessalonica. తెస్సలోనికలో ఉన్న వారికి సహాయం చేశాడు. At Ephesus. అలాగే ఎఫెసులో. And at Philippi. అలాగే ఫిలిప్పీలో. Where did that valuable ministry begin? ఆ విలువైన పరిచర్య ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? It began with a young boy on the knee of his godly mother. భక్తి కలిగినటువంటి తల్లి మోకాళ్ళ మీద ఉండగానే తిమోతి దాన్ని నేర్చుకున్నాడు. Who says that sisters don't have a ministry to the saints? పరిశుద్ధుల కొరకై సహోదరులు చేసే పరిచర్య ఏదీ లేదని చెప్పేవారు ఎవరండి? This dear woman had a ministry to the saints. ఈ భక్తి కలిగినటువంటి తల్లి పరిశుద్ధుల కొరకు చక్కని పరిచర్య చేసింది. Her ministry was in the raising of a young man for God. దేవుని కొరకై చక్కగా తన కుమారుని సిద్ధపరిచే పరిచర్య. And the benefit of her tender ministry in the home was felt by assemblies across that part of Asia. ఇంటిలో ఆమె చేసినటువంటి ఆ పరిచర్య ఫలితం ఆసియాలో అనేక స్థలాల్లో సంఘాల్లో కనబడింది. You dear mothers today, అందువల్ల ఈ స్థలంలో చేరువచ్చిన తల్లులారా, understandably you would like to see your children grow up to be doctors and engineers and lawyers. మీ పిల్లలు కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి అలా అనుకుంటారు కదా. But don't push them down that kind of road to the expense of their spiritual well-being. అదే సమయంలో అలా కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ
అంతవరకే అనుకొని వాటిని బట్టి ఆత్మీయంగా వారు దిగజారిపోయేటట్టుగా మాత్రం అప్పగించుకోవద్దు. If you, under the good hand of God, were to raise boys and girls whose heart will be for the saints of God, you will have done a tremendous thing for the Lord. ప్రభువు మీకు ఇచ్చినటువంటి కుమారులు గాని కుమార్తెలు గాని దైవభక్తి గల వాతావరణంలో మీరు పెంచినట్లయితే రాబోయే కాలానికి సంఘాలకు మీరు మంచి పరిచర్య చేసిన తల్లులవుతారు. And the result of the upbringing of Timothy was that he was a man well reported of by the brethren. తిమోతిని తల్లి అలాగు పెంచినందువల్ల సహోదరుల ద్వారా అతడు మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు. This was the beginning on the scripture record of the man to whom Paul would look for succession of leadership. అపొస్తలుడైన పౌలు తరువాత ఈ పరిచర్య కొనసాగడానికి తగిన వ్యక్తి ఆ రీతిగా మనకు పరిచయం అవుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 16లో. And we made the statement yesterday, I'm going to make it again, that you don't go to bed one day and wake up the next day a leader of the people of God. అంటే ఏదో నాయకులు కావాల్సి వచ్చినప్పుడు ఈ రోజు రాత్రి పడకకు వెళ్ళి తెల్లవారేటప్పటికి మనకు నాయుడు తయారవుతాడు అన్నట్టుగా కాదు. This man Timothy had a consistent testimony and a consistent history. దీర్ఘకాలంగా తిమోతి ఎలాగున దేవుని పిల్లల సహవాసం కలిగి సంఘాలలో మంచి పేరు గలవాడుగా ఉన్నాడో అటువంటి వారు కావాలి. He was known by the brethren. సహోదరుల ద్వారా తెలియబడిన వాడు, సహోదరులకు ఎరుకైన వాడు ఆయన. He was recognized as one whose life was centered on the assembly of God's people. దేవుని ప్రజలు ఆ సంఘము వాటి మీదనే ఆయన శ్రద్ధ గలవాడని సంఘాలు గుర్తించారు తిమోతి విషయంలో. Recognized as a spiritual young man. ఆత్మీయమైన యవనస్తునిగా సంఘాలు ఆయన గుర్తించారు. Recognized as a caring young man. శ్రద్ధ గలవానిగా గుర్తించారు. Those are the essential qualifications for leadership amongst the saints of God. దేవుని ప్రజల సంఘాలలో నడిపించేవారంటే వారికి ఉండవలసిన లక్షణాలు అవే. And perhaps when there were those who were not fulfilling their own ministry, there was a young man here who just consistently served his Lord. బహుశా ఆ కాలంలో అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వారు ఆత్మీయమైన పరిచర్య చేయడానికి తగిన వారుగా లేరు కాబోలు. అయినా ఈ యవనస్తుడు వయసులో తక్కువైనా ఆత్మీయమైన లక్షణాలు గలవాడుగా ఉన్నాడు తిమోతి. In those things, both Timothy and Joshua have a lot in common. అలా చూసినప్పుడు కూడా అక్కడ యెహోషువలో గాని ఇక్కడ తిమోతిలో గాని పోలికలు ఉన్నాయి. Now there came the time in Deuteronomy 31 we saw that God said to both Moses and Joshua, come into the tabernacle because I am going to give Joshua a charge. ప్రత్యక్ష గుడారములోకి మీ ఇద్దరు రండి అని ప్రభు మోషేకు యెహోషువకు చెప్పాడు. యెహోషువకు పరిచర్య బాధ్యతలు అప్పగించే సమయంలో అది జరిగింది. ద్వితీయోపదేశకాండం 31. Now this is something very important for us to understand and to think about. మనము ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. Initially, this young man Joshua had come to the attention of Moses. యవనస్తుడైనటువంటి యెహోషువ మోషే దృష్టిలో ఉన్నాడు. It was clear from the life of Joshua that he had a heart for the people of God. దేవుని ప్రజలను నడిపించేటువంటి ఆలోచన మాత్రమే కాక వారి పట్ల ప్రేమగల హృదయం గలవాడు యెహోషువ. So he had a burden and an exercise for the well-being of God's people. దేవుని ప్రజల క్షేమం కొరకైనటువంటి ఆసక్తి గలవాడు, భారం గలవాడు యెహోషువ. And Moses, being a wise, godly man who knew that his ministry was coming to an end soon, దైవజనుడైనటువంటి మోషే వయసు పెరిగిపోతుండగా తన పరిచర్య ముగింపుకు వస్తుందని గుర్తించాడు. he had a burden to look for a suitable man who would in the goodness of God succeed him. అందువల్ల తన తరువాత ఎవరు ఈ పరిచర్య కొనసాగించాలో తగిన వ్యక్తి కొరకై మోషే కూడా ఎదురు చూస్తున్నాడు. These things are very high and they're very commendable. ఇవి చాలా ఉన్నతమైన ప్రమాణాలు, వీటిని మనం మెచ్చుకోవాలి, అభినందించాలి. But by themselves they're not enough. అయితే అవి మాత్రమే చాలవు ప్రభు పనిలో. You see, we might all have desires to do something, genuine desire. ప్రభు పని చేయడానికి మనందరం కూడా నిజంగానే ఆసక్తి కలిగి ఉండవచ్చు, మంచిదే గాని But unless we are also divinely fitted and appointed for the work, then we cannot succeed in it. అదే సమయంలో మన ఆసక్తితో పాటు ప్రభు పనికి సరిపోయిన వారమై ఉండాలి, యోగ్యత ఉండాలి. And a man might be looking for a younger man to follow him and to succeed him. నా వంటి వాడు కావాలని వృద్ధుడు ఒక యవనస్తుని కొరకు ఎదురు చూడవచ్చు. But perhaps through either sentiment or misjudgment or family connections, his choice might be wrong.
కుటుంబ సంబంధాలను బట్టి కానీ లేక శరీర ప్రకారమైన ఆలోచన బట్టి కానీ లేక తొందరపాటును బట్టి కానీ కొన్నిసార్లు వారి యొక్క నిర్ణయాలు కూడా తప్పు కావచ్చు. So this event in Deuteronomy chapter 31 verse 14 is very, very significant. 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ వచనం ఈ సందర్భంగా ప్రత్యేకమైనది, విశేషమైనది. For now God himself is saying to Moses and to Joshua, I see the burden of the young man, I see the burden of the older man. ఇక్కడ యెహోషువ విషయంలో, మోషే విషయంలో యెహోవా చెప్తున్నాడు, వృద్ధుడైన మోషేకున్నటువంటి ఆ భారాన్ని, ఆలోచనను, యవనుడైనటువంటి యెహోషువకున్న శ్రద్ధను, సిద్ధపాటును నేను గుర్తిస్తున్నాను. And now these spiritual desires of these two men, these spiritual desires are going to receive divine approval and divine endorsement. ఈ ఇద్దరిలో ఉన్న ఆత్మీయమైన ఆసక్తి పై నుండి దైవిక ముద్రను, ఆమోదాన్ని పొందబోతున్న సందర్భం అది. That is what will make that succession of leadership and ministry divinely approved. దేవుని వలన ఆమోదించబడిన పరిచర్య లేక కొనసాగే నాయకత్వం అంటే అలాగే ఉంటుంది. Now we think of Paul's experience with Timothy. పౌలు తిమోతి విషయంలో కూడా చూడండి. Turn please to the second letter to Timothy, chapter number 1. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం. In that chapter, Paul calls to remembrance the unfeigned faith that is in thee, which dwelt first in thy grandmother Lois and thy mother Eunice. ఈ నిష్కపటమైన విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలో, నీ తల్లి అయిన యూనికలో వసించెను అని రాశాడు. And he is persuaded that that same unfeigned, that unhypocritical faith rests in Timothy also. ఆ నిష్కపటమైన విశ్వాసము నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు పౌలు. It is interesting to note, by the way, that the word that is used for dwell in that verse, ఆ వచనములో అది వసించుచున్నది అనే మాట కూడా గమనించదగినది. it doesn't simply mean to abide in, అంటే నిలిచి ఉండడము అని మాత్రమే కాకుండా it means to abide happily in, సంతోషంగా నిలిచి ఉన్నది అనే భావంలో చెప్పాడు. to be at complete rest. అది నెమ్మదిగా, సంతోషంగా, కుదురుబాటుగా ఉన్నది అని. Some people might abide in accommodation which is not very good. కొన్నిసార్లు సరికాని పరిస్థితుల్లో కూడా కొందరు సరదాగా అంటే సర్దుకొని పోయి ఉంటారు. They abide there, but they're not happy there. అక్కడే ఉంటారు కానీ ఇరుకులోనే సంతోషంగా ఉండలేరు. But in this godly grandmother, this godly mother, and now this godly son, then unfeigned faith dwells happily within them. భక్తి కలిగిన అవ్వయైన లోయలో, తల్లి అయిన యూనికేలో, కుమారుడైన తిమోతిలో నిష్కపటమైన విశ్వాసం ఉన్నది. Now then, says Paul, on the basis of what I am persuaded of, అందువల్ల ఆయన హృదయంలో ఉన్న ప్రేరేపణను బట్టి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. I'm exhorting you, Timothy, verse number 6, to stir up the gift of God which is in thee by the putting on of my hands. 6వ వచనం చూడండి. ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. Now we need to understand, of course, what this verse is teaching us. ఈ వచనములో ఉన్న భావం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. At the time that Paul was writing to Timothy, there were still present in the church supernatural gifts given by the Spirit of God. పౌలు తిమోతికి ఈ పత్రిక వ్రాసే సమయానికి ఆత్మ సంబంధమైన వరాలు మాత్రమే కాక ప్రత్యక్షంగా ఉండే వరాలు కూడా ఉన్నాయి. That is because the full revelation of church truth had not yet been given and recorded. అప్పటికి దేవుని సంకల్పమంతా పూర్తిగా బయలుపరచబడలేదు, వ్రాతలోనికి రాలేదు. And there was a particular gift given to Timothy by the Spirit of God in accordance with 1 Corinthians 12. కొరింథీ మొదటి పత్రిక 12 ప్రకారం తిమోతికి ఇవ్వబడిన కృపావరం ఉన్నది. Such a thing would not happen today because none of those gifts of 1 Corinthians 12 is present in the church today. కొరింథీ 12 మొదటి భాగంలో మనకు కనబడేటువంటి ఆ వరాలు ఏవి ఈనాడు వాడుకలో లేవు కాబట్టి అటువంటి వరాలు మనం కలిగి ఉన్నామని భావించలేం. But there was a particular gift that had been given to Timothy, అయితే తిమోతికి ఇవ్వబడిన ప్రత్యేకమైన వరం ఉన్నది, which is in thee by the putting on of my hands. నా హస్త నిక్షేపణ ద్వారా నీకు కలిగిన వరము అని పౌలు మాట్లాడుతున్నాడు. అందుకే Now this is not teaching that the laying on of Paul's hands imparted the gift to Timothy. పౌలు చేతులుంచుట ద్వారా తిమోతికి వరము కలిగింది అనే అర్థం కాదు అక్కడ. That gift was directly given by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారానే తిమోతికి కృపావరం కలిగింది. Neither is it teaching us
that Paul recognizes Timothy has got the gift, and so he identifies himself with him. అయితే ఆయనకు వరము కలిగింది కాబట్టి పౌలు ఆయన్ని గుర్తిస్తున్నాడు అని, దాన్ని బట్టి గుర్తించాడు, హస్త నిక్షేపణ చేశాడని. But rather it is showing us the same thing which was true of Joshua in Deuteronomy 31. ద్వితీయోపదేశకాండం 31లో యెహోషువ విషయంలో ఏది జరిగిందో, Moses had selected Joshua from among the young men of the nation as one who would be suitable to carry on their leadership. ఆ కాలంలో ఉన్న యవనస్తులందరిలో నుండి మోషే తరువాత నడిపించేవానిగా యెహోషువను మోషే కోరుకున్నాడు. And the desire of Joshua and the heart of Moses were united in this work. యెహోషువ యొక్క కోరిక అలాగే మోషే యొక్క హృదయ భారం ఏకీభవించినవి ఆ విషయంలో. Deuteronomy 31:14 tells us that God then endorsed that choice by giving Joshua a charge. ప్రభువు ఆ విషయాన్ని అంగీకరించి ముద్ర వేశాడు. వారిద్దరిని గుడారం దగ్గరికి రమ్మన్నాడు. రాత్రి మనం విన్నాం. So now in 2 Timothy 1 verse 6, ఇప్పుడు తిమోతి 2వ పత్రిక 1:6లో Paul is reminding Timothy that earlier on Paul had effectively laid his hands upon him. He had chosen him. పౌలు తిమోతిని కోరుకున్నట్టుగా చెప్తున్నాడు. నా హస్త నిక్షేపణ వల్ల కలిగిన వరము అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. But both Paul and Timothy recognize that Timothy's desire and Paul's choice by themselves was not sufficient. ఒకవేళ పౌలుకు ఎంత కోరిక ఉన్నా, హృదయ భారం ఉన్నా, తిమోతికి సేవ చేయాలనేటువంటి ఆశ ఉన్నా, అది మాత్రమే చాలదు. Rather, they were waiting to see divine approval of their mutual burden and exercise. ఈ విషయంలో వారిద్దరికి ఉన్న సమష్టి ఆలోచన ప్రభువు ఆమోదించాలి అని దాని కొరకు వారు కనిపెట్టాలి. So says Paul to Timothy in this verse, అందుకే పౌలు తిమోతికి రాస్తూ, as a result of me having put my hands upon you in identification and fellowship, సహవాసానికి సూచనగా నా చేతులుంచడం జరిగింది, ఆ హేతువు చేత అని రాస్తున్నాడు, నా హస్త నిక్షేపణ వల్ల. so God has graciously shown his approval of our burden by giving you, Timothy, this gift of the Holy Spirit. ఓ తిమోతి, ఆత్మ ద్వారా నీకు వరాన్ని ఇవ్వడం ద్వారా ప్రభువు నిన్ను అంగీకరించాడని పౌలు గుర్తు చేస్తున్నాడు. The gift of God was the divine approval. అవును, దేవుని కృపావరము తిమోతిని ప్రభువు అంగీకరించినట్టు ముద్ర. And it would enable Timothy in a very special way to do a work which was his and his alone. తిమోతి ఏ పరిచర్య ప్రత్యేకమైన పని చేయాలో దానికి తగిన వరాన్ని ప్రభువు తిమోతికి ఇచ్చాడు. Now let's be very practical again. మరోసారి ఈ విషయాలు ప్రయోగాత్మకంగా మనకు తగినట్టు ఆలోచించేద్దాం. Let's think about leadership amongst the people of God today. దేవుని ప్రజల మధ్య ఈనాడు నాయకత్వం, దాని గురించి ఆలోచించేద్దాం. There might be younger men amongst us today who have a very fervent desire to lead the Lord's people. ఈనాడు మన మధ్య కూడా సంఘాల్లో ప్రభువు సేవ చేయాలని ఆసక్తి కలిగిన యవనస్తులు ఉండవచ్చును. That desire alone is no qualification for leadership. ఆ కోరిక మాత్రమే వారు నాయకులుగా ఉండడానికి సరిపోయిన లక్షణం అని కాదు. There might be older men who for whatever reason encourage you to seek leadership amongst the Lord's people. అలాగే దేవుని ప్రజల మధ్య సంఘాల్లో నడిపించేవారు కావాలని ఈ ఎటువంటి యవనస్తులను ప్రోత్సహించే పెద్దవారు కూడా ఉండవచ్చు. Those two things alone are not a suitable qualification. కానీ అవి మాత్రమే చాలవు, దేవుని ముద్ర కావాలి. Because sadly very often you find a man will promote his son in spiritual things. చాలాసార్లు జరిగేది ఏమిటంటే ఒక వ్యక్తి తన కుమారుని ఆత్మీయమైన విషయాల్లో తన తర్వాత నడిపించేవానిగా తానే ముందుకు తీసుకుని వస్తుంటాడు. Now please, we're not saying that it's impossible for a son to fulfill the same work as his father did. తండ్రి జరిగించిన కార్యాన్ని ఆత్మీయముగా కుమారుడు జరిగించడానికి సరిపోయిన వాడు కాడు అని మన భావం కాదు. But what I am pointing out is that the fact he is his father's son is not a qualification for spiritual work. ఇక్కడ మనం నొక్కి చెప్పేది ఏమిటంటే పలాని సహోదరుడు పలాని వారి కుమారుడు గనుక ఆ తండ్రి తర్వాత ఈయన దీన్ని కొనసాగిస్తాడు అనేది కొలత కాదు నాయకత్వానికి. A man who believes he's had a call to the work, let's say, of an evangelist, ప్రభు పని చేయడానికి, సువార్థికునిగా పనిచేయడానికి పిలుపుందనుకోండి ఒక యవనస్తునికి. he cannot bestow that same work upon his son as though it's some kind of dynasty. ఒకవేళ అతడు సువార్థికుడైనా తన కుమారుడు మరలా సువార్థికుడు అని ఆ తండ్రి భావించవలసిన అవసరం లేదు. When it comes to things affecting the assembly of God's people and the work of God,
దేవుని సంఘము, దేవుని పని లేక ప్రభు సేవను గురించి మనం ఆలోచిస్తే human relationships have absolutely no part to play. మానవ సంబంధాన్ని బట్టి కాదు మనం సేవ చేసేది, ప్రభు కోరుకుంటేనే. It is a distinction that I am very, very grateful to my late father for. వీరి యొక్క తండ్రి గారి విషయమై ఈ విషయంలో ఆయన ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానని చెప్తున్నారు. When we were in the home together, he would call me either by my name or he would call me son. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కోల్సన్ అని ఫిలిప్ అనే పేరుతో కానీ లేకపోతే కుమారుడా అని కానీ పిలుస్తాడంట వీరి తండ్రి గారు. But when we sat to discuss the scriptures or when we were together in the assembly of God's people, always he called me brother. కానీ సంఘములో సంఘ కూడికల్లో కానీ లేక వాక్యాన్ని వివరించేటువంటి సమయాల్లో కానీ బ్రదర్ అని పిలుస్తాడు ఈ కుమారుడిని ఆయన. It helped to impress upon my mind that family relationships are for the home. కుటుంబ సంబంధాలు అనేవి కుటుంబం వరకే పరిమితము అని అర్థం చేసుకోవడానికి నా తండ్రి అలా పిలవడం నాకు చాలా సహాయకరమైంది అంటున్నారు ఆయన. But it is spiritual relationship that matters in the house of God. ఆత్మీయమైన విషయాలు అంటే అవి దేవుని ఇంటికి సంబంధించిన విషయాలు. So relationship by birth is absolutely no qualification for leadership amongst the people of God. పుట్టుకను బట్టి మనకు కలిగే సంబంధాలు ఏవి కూడా దేవుని ప్రజలను నడిపించడానికి ప్రభు మనకిచ్చిన యోగ్యతలుగా భావించకూడదు. Therefore Paul had identified himself with Timothy. పౌలు తిమోతిని గుర్తించాడు. He'd called him forward before the saints of God. They knew that Paul was grooming Timothy. దేవుని పరిశుద్ధులందరి ఎదుట తిమోతిని తేటగా పౌలు చూపించగలుగుతున్నాడు. నాయకునిగా ఆయనకు మంచి లక్షణాలు ఉన్నాయి. And now God had been pleased to give his endorsement to their burden. ఇద్దరికి ఉన్నటువంటి సమష్టి భారాన్ని ప్రభువు గుర్తించి కృపావరాన్ని ఇచ్చాడు. So my younger brother, if you have a burden for leadership amongst the saints of God, కాబట్టి యవనస్తుడా, సంఘాలలో నీకు ఏదైనా నడిపించాలని భారము కోరిక ఉన్నట్లయితే you need to take a long hard look in a spiritual mirror. ఆత్మీయమైన అద్దములో ప్రభువు నిన్ను పిలిచి ఆ పని అప్పగించే వరకు నీ ఓపికతో ఉండాలి. Is my only qualification for this my desire? నా కోరిక ఇది నా కోరిక మాత్రమేనా లేక ప్రభు చిత్తమిందులో ఉన్నదా అని గమనించాలి. Do I enjoy the confidence of my brethren? నా సహోదరులు నా యందు నమ్మిక ఉంచగలుగుతున్నారా అని మనం ఎదురు చూడాలి. Am I consistently putting work and effort into the local assembly? స్థానిక సంఘాన్ని కట్టడానికి నన్ను అప్పగించుకొని ప్రయాసపడుతున్నానా అని కూడా ఆలోచన చేయాలి. Because those who emerge as leaders of the people of God never ever take the saints of God by surprise. సంఘాలలో ప్రభువు లేపే ఎవరైనా కూడా అకస్మాత్తుగా బయటకు వచ్చేవారు కాదు. సంఘాల్లో గుర్తించబడి క్రమంగా పెరుగుతూ ఉంటారు వారు. May I speak very respectfully to you dear older men. కాబట్టి వృద్ధులైనటువంటి మీతో కూడా నేను చాలా గౌరవపూర్వకంగా చెప్పదలుచుకున్నాను. If you have a burden before the Lord to groom a young man or younger men to follow you, that's a great thing. ఏ యవనస్తునైనా కానీ ప్రభు సేవలో ప్రోత్సహించాలని పెద్దవారని మీకు ఆశ ఉంటే చాలా మంచిది. But spend much time before the Lord examining your motives. అయితే ఏ ఉద్దేశంతో గుర్తించాలనుకుంటున్నారో వాటిని పవిత్రమైనవా కావా అని ఆలోచించడానికి పరిశీలించడానికి సమయం తీసుకోవాలి. Why this particular young man or those young men? లేక ఇంతమంది యవనస్తుల్లో ఫలానా యవనస్తున్నే ఎందుకు నేను అనుకుంటున్నానని ఆలోచన చేయాలి. Is it because I observe in them a consistent history of care and concern for the saints of God? దేవుని ప్రజల కొరకై ఈ యవనస్తుడు శ్రద్ధ వహించేవాడుగా, భారం గలవాడుగా, సమర్పణ గలవాడుగా ఉన్నాడని గుర్తిస్తున్నానా దాన్ని కాయపరచుకోవాలి. Are they young men who are giving themselves to the study of the scriptures? వాక్యాన్ని పఠించడానికి మీరు సమయాన్ని అప్పగిస్తున్నారా గమనించాలి. The leader amongst the saints of God is not simply somebody who wants to be something and will throw his weight around. అంటే దేవుని ప్రజల మధ్య నడిపించేవాడు కానీ లేక సేవ చేసేవాడు కానీ ఏంటంటే వాక్య అనుభవము సరి అయినటువంటి శిక్షణ ఏమీ లేకుండా ఒకేసారి ఏదో రకంగా పైకొచ్చి కనబడి ఇక తన యొక్క స్థానాన్ని చూపించుకుంటూ ఉండేవాడు మాత్రం కాదు. It is in that connection that Paul writes to the Corinthians in 1 Corinthians 4. అందుకే కొరింథీ మొదటి పత్రిక 4లో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. He mentions Timothy there. తిమోతిని గురించి అక్కడ ప్రస్తావించాడు. Tells the Corinthians it was for this cause Paul sent Timothy to them. ఇందు నిమిత్తం నేను తిమోతిని మీ యొద్దకు పంపించానన్నాడు. Because he was confident that when Timothy came to Corinth, he would teach exactly the same things that Paul taught in every church, in every place. ప్రతి సంఘములో నేను నడుచుకునే విధానాన్ని
నేను బోధించే విధానాన్ని తిమోతి జ్ఞాపకం చేస్తాడు, ఇందుకొరకే నమ్మిక గలవాడనై నా ప్రియకుమారుని తిమోతిని పంపించానన్నాడు. You see, the young man whom God is raising up is not one who will deliberately seek popularity amongst the saints of God. దేవుని ప్రజల మధ్య నిజంగా ప్రభువు లేపిన యవనస్తుడంటే తన కొరకై, తన పలుకుబడి కొరకై ఒక స్థానాన్ని కోరుకునేవాడు కానే కాడు. That's what Absalom did. అబ్షాలోము అట్లే కోరుకున్నాడు. He stole away the hearts of the people. అవును, ప్రజలను తన తట్టు తిప్పుకున్నాడు ముద్దు పెట్టి. And it was disastrous. అది విచారకరమైంది, ఆ మధ్యలోనే అంతమైపోయింది అది. What we need for those who will emerge as leaders amongst the saints of God is absolute faithfulness. పరిశుద్ధుల మధ్య నాయకులుగా కానీ సేవకులుగా కానీ తగిన వారు ఎవరంటే నమ్మకంగా, దీర్ఘకాలం నమ్మకంగా ఉండేవారు. Paul says to the Corinthians, Timothy, my beloved son, Na- is faithful to me. నా ప్రియ కుమారుడైన తిమోతి అని వ్రాస్తున్నాడు కొరింథీయులకు. He says he's faithful in the Lord. అతడు ప్రభువునందు నమ్మకమైన వాడని రాశాడు. And he will teach you exactly those same things that I have taught in every place. ప్రతి స్థలములో నేను బోధించే విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పాడు. Absolute faithfulness to the Lord and to his word. ప్రభువు ఎడల, ప్రభు పని ఎడల పూర్తి నమ్మకత్వం. You dear younger brethren who are seeking to come forward as leaders amongst the saints of God, you qualify in that way. సంఘాలలో ముందుకు రావాలని కోరుకునే యవనస్తులారా, ఇటువంటి ఆత్మీయమైన లక్షణాలు మీలో ఉండాలి. Brethren, రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన వ్యక్తిత్వాన్ని సహోదరులకు నమ్మకంగా అందించేవారుగా ఉండాలి. if you can't do that and you're not doing that, you cannot be a leader amongst God's people. మీరు ఇటువంటి వాటిని చేయలేకపోతే, చేయని వారైతే సంఘాలలో నాయకులుగా ఉండడానికి సరిపోయిన వారు కాదు. Because the first requirement of an elder in scripture is that he will feed the flock. సంఘాలలో నాయకులకు చెప్పినప్పుడు మొట్టమొదటి లక్షణాల్లోనే అతడు మందను మేపువాడై ఉండాలి అన్నాడు. A flock doesn't need someone behind them or around them with a big stick just beating them all the time. ఈ మంద అంటే మందకు ఎవరు కావాలి? ఎప్పుడు ఒక కట్టె పట్టుకొని లేక కర్ర పట్టుకొని అటు ఇటు కొట్టి అదిరించేవారు కాదు. Flock needs a shepherd. కాపరి కావాలి మందకు. Someone who will sacrificially care for those sheep. సమర్పణాత్మకంగా గొర్రెల కొరకు అప్పగించుకొని శ్రద్ధ వహించేవారు కావాలి. Someone who will look to their needs before he looks to his own. తన అవసరాల కన్నా మంద యొక్క అవసరాల గురించి ముందుగా ఆలోచించేవారు, ఎక్కువగా ఆలోచించేవారు కావాలి. That's why Paul says to the Philippians, I've sent Timothy to you. అందుకే రాస్తున్నాడు ఫిలిప్పీలకు, తిమోతిని మీదకు పంపించాను. I have no man, I've observed all these younger men around me, I have no man apart from Timothy like-minded. నాతో కూడా ఉన్నటువంటి అనేక మంది యవనస్తుల్లో అతని వంటి వాడు ఎవడు లేడు ఈ విషయంలో అని రాశారు. A man who will naturally care for your state. మీ క్షేమ విషయమై, మీ ఆత్మల క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు. That is, for Timothy, it was just Timothy. It was his whole being. He loved the saints of God in every place and he would naturally care for them. అంటే అర్థం ఏమిటి? తిమోతి ఏ స్థలములో ఉన్న పరిశుద్ధులనైనా నిజంగా ప్రేమించేవాడు, వారి పట్ల శ్రద్ధ గలవాడు. And then Paul puts his finger upon the problem. ఆ తర్వాత అసలు సమస్య రాస్తున్నాడు పౌలు. Why weren't there 100 more like Timothy who he could have sent? తిమోతి ఒక్కడేనా? తిమోతి వంటి వారు 100 మంది ఎందుకు అక్కడ లేరు? Because all men seek their own things. ఆ తర్వాత రాశాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, And not the things of Jesus Christ. యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. What a sad thing that Paul would have to say that. అపోస్తలుడైన పౌలు ఈ మాట రాశాడంటే ఎంత బాధతో రాస్తున్నాడు. And yet, dear saints of God, sadly, it is very true of us today. మన స్థానిక సంఘాల విషయంలో కూడా చాలా సార్లు అది వాస్తవమే. All seek their own, not the things which are Jesus Christ. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములు చూడరు. In other words, Paul is setting Timothy forth as a leader, as an example amongst the saints of God. దేవుని ప్రజలకు చక్కని మాదిరిగా తిమోతిని చూపించాడు పౌలు. And he is saying of Timothy, this man is utterly devoted to Christ and to the Lord's people. క్రీస్తుకు, క్రీస్తు ప్రజలకు పూర్తిగా అంకితమైన వాడుగా తిమోతి కనబడుతున్నాడు. Now, if you men are setting yourself forth as leaders and you're not like that, మీలో ఎవరైనా నాయకులుగా ఉండగోరి లేక నాయకులై ఉండి ఇలా ఉండకపోయినట్లయితే సరిపోయిన వారు కారు అని. you bear in mind, especially after ministry like we're giving, that the believers are going to be looking at you.
మనము అందించే వాక్య పరిచర్య దానికన్నా ఎక్కువగా మనం వారి పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నామో దాని కొరకు సంఘస్థులు ఎదురు చూస్తారు. You see, you can't drive the saints of God. దేవుని ప్రజలను మనం తోలుకొని పోలేం. You have to lead them. వారిని నడిపించాలి. That is, where you go and how you go, they will observe and they will willingly follow. అంటే నీవెక్కడికి వెళ్తున్నావో నీవెలా వెళ్తున్నావో వారు గమనిస్తారు, అప్పుడు వారిని అనుసరిస్తారు. If you are not displaying and not seeking the very highest of spiritual standards, then you're not qualified. ఆత్మీయమైన ఉన్నతమైన ప్రమాణాలు నీకు లేకపోయినట్లయితే సంఘస్థులు అలాగూ కలిగి ఉంటారు అని అనుకోవడానికి అవకాశం లేదు. Say, brother, these standards seem to be terrifically high. అబ్బో, ఈ ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి, ఈ కొలతలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. So they are. అవును. See, the scripture has a lot to say, doesn't it, about shepherds who are not real shepherds. కాపరులు కాని వారెవరో దేవుని వాక్యం చెప్తున్నది. Shepherds who are hirelings. కాపరులు కారు గాని జీతగాళ్ళు ఉన్నారని చెప్పాడు. That's why we need amongst the saints of God today men of a true shepherd heart and shepherd spirit. కాపరి హృదయము, కాపరి భావము, ఆ తత్వము గలవారు కావాలి. And you don't become prominent, you don't become a leader amongst God's people and then become of a shepherd heart. మొదట దేవుని ప్రజల మధ్య పలుకుబడి సంపాదించి ఆ తర్వాత కాపరి కావడం కాదు. You see, when David was chosen to become the leader of the people of God, of Israel, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు నడిపించడానికి ప్రభు దావీదును కోరుకున్నప్పుడు where was he? ఎక్కడున్నాడు ఆయన? With the sheep, wasn't he? మందతో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. Man with a shepherd heart. కాపరి హృదయం గలవాడు. His brethren sneered at him. సహోదరులు తృణీకరించారు. They were down there in the valley watching the giant. ఆ లోయలో ఉండి ఊరకే పైకొచ్చేటువంటి ఆ శూరుని గమనిస్తున్నారు అతని సహోదరులు. Not fighting the giant, notice, just watching him. అంతే, ఆ గొల్యాతుతో పోరాడడం లేదు కానీ ఊరకే గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఊరుకున్నారు. And they sneered at their brother and they said, with whom have you left those few sheep? ఆ మందని ఎవరి వశం చేసి వచ్చావు, ఎందుకు నువ్వు ఆటలాడడానికి వచ్చావు అన్నట్టుగా దావీదును ఎగతాళి చేశారు. And there's something unpleasant in the natural human heart that would sneer at those who have a care for others. ఇతరుల పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారిని ఎలాగూ హేళన చేసే సహోదరులు ఉంటారు. You see, my dear brethren and sisters, men don't become elders in the assembly of God to become shepherds. అంటే దేవుని ప్రజల యొక్క సంఘాలను నడిపించడానికి సరి అయిన కొలతలు లేకుండా శరీరానుసారమైన కొలతలతో వచ్చి నాయకులు కాలేరు. But those who have shown consistently over years that they have a shepherd care for the saints of God are then set forth as elders by the Spirit of God. అనేక సంవత్సరాలుగా ఆత్మల పట్ల సంఘము పట్ల శ్రద్ధ భారము కలిగిన వారు, ఆ లక్షణాలు చూపించిన వారు కాపరి హృదయం కలిగి నాయకులు కాగలరు. So this solemn charge was given to Joshua in Deuteronomy 31. ద్వితీయోపదేశకాండ 37వ అధ్యాయంలో యెహోషువకు నాయకుని బాధ్యతలు అప్పగించబడ్డాయి. Solemn charge has been given by God to Timothy. అలాగే పౌలు తిమోతికి ఈ బాధ్యతను అప్పగిస్తున్నాడు క్రొత్త నిబంధనలో. Then we also read in Deuteronomy 31 yesterday that after God had given Joshua a charge, యెహోషువకు ప్రభువు ఆ బాధ్యతను అప్పగించిన తరువాత so then Moses gave him a charge. మోషే కూడా ఒక బాధ్యత అప్పగించాడు. And now after God has given Timothy a charge, Paul gives him a charge. అలాగే ప్రభువు తిమోతికి ఆ పని అప్పగించినప్పుడు పౌలు కూడా తిమోతికి ఒక పని అప్పగిస్తున్నాడు. You find that in 2 Timothy chapter 4. తిమోతి 2వ పత్రిక చూడండి, 4వ అధ్యాయంలో చెప్తున్నాడు తిమోతి చేయవలసిన పని. In this chapter, Paul is going to point out to Timothy that the background to his ministry as a leader amongst the saints is going to be one of departure. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను వెడలిపోవు కాలం సమీపించిందని చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోతారనే వాతావరణాన్ని సృష్టించి అందులో తిమోతి బాధ్యతను అప్పగిస్తున్నాడు. In verses 1 to 5 of that chapter, he's going to speak about departure from the word. మొదటి 5 వచనాల్లో వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారి విషయం రాస్తున్నాడు. Time will come when they will not endure sound doctrine. హితబోధ, ఆరోగ్యకరమైన బోధను సహింపని దినాలు వస్తాయని చెప్పాడు. See, if you're going to lead the saints, it's not all about telling them what to do. దేవుని ప్రజలు నడిపించడం అంటే మీరు ఏం చేయాలో పలన బాధ్యతలు విధులు చెప్పడం అని కాదు. You have to be able to teach the word. వాక్యాన్ని వివరించాలి.
And teaching the word is not only teaching what's right, దేవుని వాక్యమును వివరించడం అంటే సరియైన దాన్ని చెప్పడం మాత్రమే కాదు, but it's being able to recognize what is wrong and showing from scripture why it is wrong. అవును, ఏది సరికాదో లేఖనాల్లో ఉన్నది ఎలాగూ సరికాకుదా తప్పును తప్పుగా చూపించి దిద్దడం కూడా వాక్యములో భాగం. That's why leaders of God's people are not novices. అందుకే సంఘములో వాక్య పరిచర్య చేసేవారంటే వాక్యము తెలియని వారు, కొత్తగా చేరిన వారు కాదు. And if you younger men have a desire in your heart one day to lead God's people, దేవుని ప్రజలను నడిపించాలి అనేటువంటి ఆశ గల యవనస్తులు ఎవరైనా ఉన్నారా? and if you are not already giving yourselves diligently to the study of the scriptures, ఇప్పుడే మీరు దేవుని వాక్యాన్ని చదివేవారుగా లేకపోతే ఎప్పటికీ మీరు అలా కాలేరు. then your desire will never be realized. అంతే, ఆ కోరిక ఎప్పటికీ తీరేది కాదు. The time to start studying the scriptures is now. It's immediate. లేఖనాలు పఠించడం అనేది ఇప్పుడే ప్రారంభం చేయాల్సింది అది. Because you must be able to preserve and protect that flock which is precious to God. దేవునికి అమూల్యమైనటువంటి ఆ మందను చక్కగా భద్రపరచి పోషించి సంరక్షించవలసిన బాధ్యత నీ మీద ఉన్నందువల్ల దేవుని వాక్యాన్ని చక్కగా చదివి ధ్యానించాలి. You must be able to protect them as a faithful shepherd from those ravening wolves of men who teach false doctrine. అవును, చీల్చునట్టి తోడేళ్లుగా కాని వాటిని పలికే వారి నుండి మందను కాపాడాలంటే దేవుని వాక్యాన్ని సరిగా ఎరిగిన వారై ఉండాలి. Says Paul to Timothy, there will not only be departure from the word, వాక్యములో నుండి తొలగిపోవడం మాత్రమే కాదు, but in verses 9 to 15 he will speak about departure from the work. ఈ పని నుండి తొలగిపోవటం అనేది కూడా చెప్పాడు. 9 నుండి 15 వచనాలు ఇదే అధ్యాయంలో. He speaks of Demas. దేమాను గురించి రాశాడు. And he speaks of Alexander the coppersmith. అలాగే అలెగ్జాంద్రు అనే కంచరివాని గురించి రాశాడు. He speaks of some who have continued in the work and others who have left the work. కొంతమంది పని కొనసాగిస్తున్నారు, కొంతమంది పని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాని గురించి రాశాడు. And others who have opposed the work. పనిలో ఆటంకాలు కలిగించిన వాని గురించి రాశాడు. Timothy, says Paul, this is not a work for the faint-hearted. ఓ తిమోతి, ఈ విషయాలు నీవు జాగ్రత్తగా గమనించాలి, నిబ్బరమైన మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు. And your desire to lead the saints of God, Timothy, is going to put you directly in the line of fire. నీవు ప్రభు పని చేయాలని ఆశ గలవాడవైనవంటే కొలిమిలో ఉన్నట్టుగానే ఉన్నది, పని నమ్మకంగా చేయాలి అని ఆ వెలుగులో బాధ్యత అప్పగిస్తున్నాడు. You are going to have to put yourself between the flock of God and the enemies of the flock of God. అవును, దేవుని మందకు వ్యతిరేకులు ఉన్నారే వారికి మధ్యలో నీవు ఉన్నావు. And you're going to have to recognize that the enemy is not only from without, there's an enemy within. విరోధి వెలుపల నుంచి మాత్రమే కాదు, లోపల కూడా ఉన్నాడు విరోధి. Timothy, if you set yourself forward as a leader of the saints, you are not going to win a popularity competition. దేవుని ప్రజల మధ్య నీవు నాయకునిగా ఉన్నట్లయితే నీవు పలుకుబడి గలవాడుగా వస్తావని మాత్రం తలంచవద్దు అని చెప్తున్నాడు పౌలు. Timothy, there are going to be sleepless nights, there's going to be heartbreak, there's going to be no thanks for this work. నిద్ర పట్టని రాత్రులు ఉంటాయి, కష్టపట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత కష్టపడి సేవ చేసినా దాన్ని గుర్తించకుండా కృతజ్ఞత లేనివారుగా ఉండేవారు ఉంటారు. ఇవన్నీ భరించి నీవు సేవ చేయాలి అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. And men who are not specifically appointed by God for this work will never survive it. నిజముగా ప్రభువు చేత ఈ పనికి నియమించబడిన ఎవరు కూడా దీనిలో తట్టుకోలేరు, నిలబడలేరు. There's something else, Timothy. తిమోతి, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, He's spoken about departure from the word. ఆ వాక్యము నుండి విడిచి వెళ్ళిపోయేవారు కొందరు ఉంటారని చెప్పాడు. He's spoken about departure from the work. పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటారని చెప్పాడు. But then in those middle verses 6 to 8, ఆ 6 నుండి 8 వచనాల్లో he's going to speak about his own departure from the world. నేనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నానని తన నిర్యాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Timothy, you've been a faithful right-hand man. నీవు చక్కని నమ్మకమైన యవనస్తునిగా ఉన్నావు, ఆధారపడదగిన వానిగా ఉన్నావు. But Timothy, I'm soon to be going. అయితే నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు గుర్తుపెట్టుకోమన్నాడు. Timothy, you are soon going to feel the loneliness of those who stand for God when others around are departing. చుట్టూ ఉన్నవారు అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోతుండగా, నమ్మకమైన వారు కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుండగా నీ ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తుంది, గుర్తుంచుకోమని ముందే చెప్పాడు. We might feel very confident and very brave when we're standing in the shadow of a great man of God. ప్రభు గొప్పగా వాడుకున్న దైవజనులతో కలిసి ఉండగా, లేక వారు మనతో ఉండగా మనం బలంగా ఉంటాం. But what about when he's taken away? కానీ ఆ ఫలాని దైవజనుడు వెళ్ళిపోతే మనం ఎంత ఒంటరిగా మిగిలిపోతాం. That's when we'll learn if we have what it takes to stand as he stood. ఆయన ఎలాగూ నిలబడ్డాడో అది మనం గుర్తిస్తాం అప్పుడు.
See, my dear brethren, here in Guntur Assembly especially, గుంటూరు అసెంబ్లీలో ప్రత్యేకంగా God has been pleased to take away men whom you have leaned upon. సంఘములో ప్రయాసపడి పనిచేసిన వారు, వారిని మీరు నమ్మారు, వారిపై ఆధారపడ్డారు, వారిని ప్రభు మహిమలో చేర్చుకున్నాడు. Which of you now is going to stand for God? ఇప్పుడు ప్రభు కొరకు నిలబడేవారు ఎవరు? To stand foursquare upon the word of God. దేవుని వాక్యం మీద ఆధారపడి నిలబడేవారు ఎవరు? It won't always be a popular thing, you know. ఇది పలుకుబడి సంపాదించేది కాదు, పేరు సంపాదించేది కాదు. You will come in the firing line of those who teach false doctrine, either deliberately or ignorantly. ఒకవేళ ఎదురుగానేగా బాహాటంగా వచ్చి దుర్బోధ చేసేవారు ఉంటారు, లేక తెలియని రీతిగా దుర్బోధ చేసేవారు కూడా ఉంటారు. వీటన్నిటిలో నిలబడాలి. Have you got the courage and the knowledge of the scripture to stand between the flock and those who would seek to divert them from the truth? సత్యము నుండి గొర్రెలను లేక మందను తొలగించాలని ప్రయత్నం చేసేవారి ఎదుట దేవుని వాక్యాన్ని ధైర్యవంతంగా, శక్తివంతంగా అందించేటువంటి సామర్థ్యం మనకున్నదా? Have you also got the grace and the wisdom and the open home to teach those who might ignorantly propagate false doctrine? అదే సమయంలో తెలియక వాక్యాన్ని వేరుగా చెప్పేవారు ఉంటే, తెలియక వారికి దేవుని వాక్య సత్యమేదో నేర్పించగలిగిన కృప, నేర్పు మనకున్నదా? That's what Aquila and Priscilla had to do with Apollos, wasn't it? అకుల, ప్రిస్కిల అనేవారు అపోల్లో అనేటువంటి వాక్య పరిచారకునికి అలాగూ నేర్పవలసి వచ్చింది. A different approach when wrong doctrine was taught in ignorance. సరికాని సంగతులను తెలియక అపోల్లో బోధిస్తున్నప్పుడు అకుల, ప్రిస్కిల వారిని చేర్చుకొని సరైన సంగతి వారికి నేర్పించారు. So now Paul is speaking to Timothy and he's reminding him that there are those who are without who will oppose him. గనుక పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, నీకు వ్యతిరేకంగా ఉండేవారు ఉన్నారు, వెలుపల నుంచి ఆటంకాలు వస్తాయి. There are others within who will oppose him. లోపలే ఉండి నిన్ను ఎదిరించేవారు ఉన్నారు. There's others who will disappoint him. నిన్ను నిరుత్సాహపరిచేవారు ఉన్నారు. Paul himself is leaving him. పౌలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఆయనకు ఆదరణ ఉండదు. What's he telling Timothy? అయితే తిమోతికి ఏమని చెప్తున్నాడు? Timothy, he's saying you can only rely upon your Lord నీ ప్రభువు మీదనే నీవు నిలబడాలి, ఆధారపడాలి, and the truth of his word. ఆయన వాక్య సత్యం మీద నిలబడాలన్నాడు. Have we got men like that today? అటువంటి వారే కావాలి వేళ మనకి. God raising up men like that in the assembly at Guntur? సంఘాలలో, గుంటూరు సంఘంలో కూడా అటువంటి వ్యక్తులను ప్రభు లేపుతున్నాడా? There is no easy route to leadership amongst the saints of God. దేవుని ప్రజలను నడిపించే బాధ్యత అంటే దానికి సులువైన పద్ధతులేమి లేవు. కష్టమైన ఈ విధానంలో వెళ్లాల్సిందే. Your spiritual stature and behavior and credibility amongst the saints will see you through days good and bad. దేవుని ప్రజల మధ్య నడిపించే లక్షణాలు ఉండడం అంటే దీర్ఘకాలంగా సంఘముతో చక్కని సహవాసం కలిగి ఉండడం, ఆత్మల పట్ల సరైన శ్రద్ధ కలిగి ఉండడం, ఇలాగూ తయారు చేయబడినప్పుడు ఆయన ఉపయోగించుకుంటాడు. We're not looking for men who will stand against other men so that both will lead factions away with themselves. అంటే మనుషులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే వారు ఉంటారే, అటువంటి వారి కొరకు కాదు మనం ఎదురు చూసేది. We're looking for men who will ceaselessly give themselves and their labors and their time and their effort and if necessary their lives for the saints of God. భక్తులైన వారు ఎవరైతే తమ యొక్క సమయాన్ని ప్రార్థనకు, వాక్య పఠనకు, ఆత్మల కొరకు అప్పగించుకుంటూ వారిని చక్కగా కట్టడానికి, పెంచడానికి, వాక్య సత్యంలో కాపాడడానికి అవసరమైతే వారి సమయమే కాదు ప్రాణాన్ని కూడా ధారపోస్తారో అటువంటి వారి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. Do you love the assembly that much? సంఘాన్ని అంతగా ప్రేమిస్తున్నావాయా? Do you love the saints like that? భక్తులను అంతగా ప్రేమిస్తున్నావా, విశ్వాసులను? If there's a young man here, you've a desire to lead the Lord's people. దేవుని ప్రజల మధ్య నాయకునిగా ఉండాలని ఆశ కలిగిన యవనస్తులు ఎవరైనా ఉన్నారా? Paul says to Timothy, if any man desire overseership, he desires a good work. అందుకే రాస్తున్నాడు తిమోతి పత్రికలో, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అతడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అన్నాడు. My dear brother, it's the most sacrificial thing you will ever undertake. నీవు చాలా సమర్పణతో కూడినటువంటి పనికి వస్తున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. Just look around you today. నీ చుట్టూ వాతావరణం ఎలాగుందో గమనించాలి. Look at the saints of God. దేవుని పిల్లలు ఎలా ఉన్నారు? Look into their faces. వారి యొక్క ముఖాలు చూడు. These are sheep. వీరు గొర్రెలు. And in heaven is the good shepherd, the chief shepherd, the great shepherd. పరలోకములో గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఉన్నాడు. He will appoint under shepherds. ఆయన క్రింద ఉండే కాపరులను ఆయనే నియమిస్తాడు. Not to lord it over his flock. ప్రభువుల వలె ఉండడానికి కాదు, Because he is the lord of the flock. ఎందుకంటే మంద అంతటికి ఆయనే ప్రభు. He appoints under shepherds to first of all bear the responsibility for the well-being and the care of his sheep. ఈ గొర్రెల క్షేమము కొరకై తమను తాము అప్పగించుకునేవారు ఎవరో
అటువంటి వారినే ప్రభు కాపరులుగా నియమిస్తాడు. to feed them, వారిని పోషించడానికి, to care for them, శ్రద్ధ వహించడానికి. to bear with them in their follies, ఒకవేళ ఆ గొర్రెలు తప్పిపోతే వారి బలహీనతలు, దౌర్బల్యాలు భరించడానికి, to bring them back into the path, తప్పిపోయిన వారిని సరైన దారికి తీసుకొని రావడానికి, to serve amongst the Lord's people as an under shepherd is to devote your life to the saints of God. సంఘాలలో నాయకులుగా, కాపరులుగా పనిచేయడం అంటే నీ యావత్ జీవాన్ని, నీ శ్రద్ధ యావత్తు పూర్తిగా ప్రభు పనికి అప్పగించడం. So Paul seeks to encourage this young man. ఈ రీతిగా పౌలు యవనస్తుడైన తిమోతిని చక్కగా ప్రోత్సహించాడు. There's more we could have said about him, ఆ తిమోతిని గురించి ఎన్నో విషయాలు ఇంకా మనం ధ్యానం చేయగలం. but we trust we have said enough about Moses and Joshua and Paul and Timothy. అయినా పౌలు మోషే యెహోషువల విషయం, అలాగే పౌలు తిమోతి విషయం అవసరమైనంత వరకు మనం చర్చించుకున్నాం. To make us understand that to lead the people of God is both the highest privilege and the gravest responsibility that a man could ever bear. దేవుని ప్రజలను నడిపించడం అనేది మనము కోరదగినటువంటి ఉన్నతమైనటువంటి బాధ్యత, అదే సమయంలో అది గొప్ప భాగ్యం. May God touch the hearts of some today to seek as young men to devote themselves to the word and to the saints of God so that one day they might lead them as a faithful shepherd. ఈ పఠనాల మూలంగా ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు కొంతమందినైనా ప్రభు సరైన రీతిగా ప్రోత్సాహపరచి దేవుని ప్రజలను నడిపించడానికి, వారి మధ్య సేవ చేయడానికి తగిన ఆత్మీయ లక్షణాలు గలవారినిగా సిద్ధపరచునుగాక. I would say very lovingly and respectfully to men who are in that position. ఆ స్థానంలో ఇప్పటికే ఉన్న వారికి ప్రేమతో, గౌరవపూర్వకంగా నేను చెప్పే సలహా ఏమంటే, Spend much time in the presence of God. ప్రభు సన్నిధిలో ఎక్కువగా సమయాన్ని గడపండి. For you are not equal to the task. ఎందుకంటే మనం చేయవలసిన పనికి మనం సరిపోయిన వారం కాం. పని గొప్పది. No man is, ఏ వ్యక్తి కూడా సరిపోయిన వాడు కాడు. except as he stands before God and enjoys the strength of the Lord in the care of his people. ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు యొక్క సహాయం